మొదట ఈరోజు కొత్తగా నేను చెప్పేది ఏం లేదండి. మన పూర్వీకుల నుంచి మనకి కొంతమందికి కొన్ని ఆస్తులు భూమి ద్వారా వచ్చింది. భూమి అంటే నల్ల బంగారం. బంగారం మనం ఎలా మనం ఒంటి మీద వేసుకోవటానికో, లేకపోతే స్త్రీధనం కిందో, లేకపోతే ఆస్తుల రూపేణో, ఉండడానికి కట్న రూపేణో మనకి బంగారం ఎలా అయితే ఇస్తున్నారో, అలా భూమి ఈ నల్ల బంగారాన్ని ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళందరికీ, వచ్చే తరాలకి, తర్వాత మన పూర్వీకులు ఇచ్చిన ఆస్తుల రూపేణా వచ్చిన మనకి ఎటువంటి ఢోకా లేకుండా లైఫ్ని డీల్ చేయించండి. బాల్యంలో మనం సంపాదించడం, ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక 25-30 సంవత్సరాలు వచ్చిన తర్వాత సంపాదనలో మొదలవుతాయి. ఇప్పటి నుంచి అయితే 21 నుంచే మొదలు పెడుతున్నారు, సంపాదించుకుంటున్నారు. కానీ సంపాదించిన ప్రతి రూపాయి మన భూమి మీద ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేసామో అది మనకి అద్భుతమైన జీవితాన్ని ఇస్తుందండి. మన పిల్లల్ని మనం హాయిగా నీడపట్టు నుండి హాయిగా ప్లాన్ చేసుకోవచ్చు. ఏది కావాలంటే అది చదివించవచ్చు. ఎందుకంటే ఈరోజు మనం ఒక ₹1,00,000 పెట్టో, లేకపోతే 20 లక్షలు పెట్టో, ఒక 50 లక్షలు పెట్టో ఒక సైట్ కొంటే అది తీసుకెళ్ళి 4-5 రెట్లు గ్యారంటీగా పెరుగుతుందండి. వేళ రాసుకోవచ్చు అన్నమాట. అది మా జీవితాలే ఉదాహరణ. నెక్స్ట్, ఈ వెంచర్ల వల్ల ఉపయోగం ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారు రాయగఢలో ఒక 108 సెంట్లు కొన్నారు. అది వెంచర్ కాదు, 4 రోడ్ల జంక్షన్, శ్రీరామ థియేటర్ అని. బట్ మా నాన్నగారు చనిపోయిన తర్వాత అది ఆక్యుపై చేశారు. ఆ ప్రాబ్లం ఇక్కడ ఉంది. వెంచర్లో అంతా కూడా ప్రొటెక్షన్ ఉంటుందండి మనకి. వాళ్ళంతా కూడా అన్ని స్టడీ చేసి, అన్ని రకాల లేఅవుట్ల దగ్గర నుంచి, పేపర్స్ దగ్గర నుంచి, సిఆర్డీ అప్రూవల్స్ అన్నీ కూడా మనకి రెడీ చేసి, వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు తీసుకుంటున్న లాభం మనం చూస్తాం. కానీ మనం అవన్నీ పడినాం. బయటకు వెళ్ళి అదేదో సైట్ దొరుకుతుందండి, దొరికితే మనం కొనుక్కుంటాం. అవి పేపర్లు కరెక్ట్గా ఉన్నాయో తెలీదు, ఏమి రిజిస్ట్రేషన్స్ జరిగినాయో తెలీదు. ఏ రకంగా కూడా సెక్యూరిటీ ఉండదు మనకి. ఏ రకంగా చూసినా, ఎన్ని రకాలు చూసినా వెంచర్స్ అనేవి చాలా అద్భుతమైన విషయం అండి. వాళ్ళు ఎన్నో కష్టాలు పడతారు. వాళ్ళు ఎన్నో రకాలన్నీ అరేంజ్ చేసి, ఇక్కడ పార్క్ ఉంది, వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక 2-3 ఏళ్లలో ఇక్కడ హౌస్లు కూడా కన్స్ట్రక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఒక మంచి నివాసయోగ్యమైన రెసిడెన్షియల్ ఏరియా అవుతుంది. నెక్స్ట్ కమర్షియల్ ఏరియా కూడా కన్వర్ట్ గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ ఫ్రంట్ సెక్షన్స్ అన్ని కూడా ఆ అవకాశాలు ఉన్నాయి. పైగా బైపాస్ కి పక్కన వస్తుందండి ఈ వెంచర్. ఒక రకం కాదండి, చాలా లాభాలున్న వెంచర్ అండి ఇది. మేము తీసుకున్నాం అన్న దానికి ఏంటంటే, ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి మా శ్రీనివాస్ గారు అన్ని రకాలు స్టడీ చేసి ఈ వెంచర్ని టేకప్ చేయడం జరిగింది. అద్భుతమైన ప్లేస్ అండి ఇది. మాకు ఆస్తి రూపేణ ఇవ్వాలనుకుంటే భూమి ఒకటే మంచి మార్గం అండి. ఎవ్వరూ కూడా తీయలేరు. వాడి సైన్లు ఏదో ఎన్నో కష్టాలు పడి సైన్లు పెట్టించుకుంటే తప్ప అది అవ్వదు. ఇలాంటి చోట ఆక్యుపై చేయలేరు. అంతెందుకండి, ఇప్పుడు అంతెందుకు, ఈ వెంచర్ ఓనర్స్కే మనం చెప్పామనుకోండి, వాళ్ళే వచ్చి ప్రొటెక్షన్గా వాటిని ఇలా ఉందండి అని చెప్తే కూడా వాళ్ళు అన్ని ఏర్పాట్లు మనం చేయగలుగుతారు. దయచేసి ఇది అందరూ ఆలోచించండి ఒకసారి. ఇది మేము టేకప్ చేసామని కాదు, ఈ ప్లేస్ చాలా అద్భుతమైన ప్లేస్ ఇది. ఈ వెంచర్ అనేది చాలా సెక్యూరిటీగా, ఇంతకుముందు కూడా వచ్చి చూశాను, కొంతమంది నేను తీసుకొచ్చి చూపించాను. తొందరలో నా తరపు నుంచి ఒక 3 వరకు జరిగే అవకాశాలు ఉన్నాయి. అవి ఈ రోజు కాకపోవచ్చు, ఎందుకంటే వేరే కొన్ని ఏవో జరుగుతూ ఉంటాయి. 1 or 2 డేస్లో కానీ వితిన్ వీక్లో నేను అది ఖచ్చితంగా జరుగుతుందండి. ఎందుకంటే ఈ ప్లేస్ని నేను మిస్ అవ్వదలుచుకోలేదు. మా తెలిసిన వాళ్ళందరి చేత నేను కొనిపించాలని నేను చాలా, వాళ్ళందరూ కొంటే నాకు హ్యాపీగా నాకు గర్వంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అది నా ఉద్దేశం. నాకు కూడా ఇందులో మంచి పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ప్రతి అసోసియేట్ ఒకసారి ఆలోచించండి. కొనే ముందు ఏమి ఆలోచించకుండా కొనొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రాఫిట్తో కొంటున్నాం. అసలు మా వెంచర్స్ ఏమైనా సరే నాయుడు గారు రూపాయిని పావలా తీసుకొచ్చి ఖచ్చితంగా కొనే కస్టమర్కి కొనే ముందే ప్రాఫిట్లో ఉంటారు వాళ్ళు. ఎవరైతే మిస్ అయ్యారో దానికి తోడు మాకు లోన్స్ కూడా ఫెసిలిటీ కూడా మా కంపెనీ ఏర్పాటు చేస్తుందండి. మీరు లోన్స్ తీసుకుని కూడా మనం కొనుక్కోవచ్చండి సైట్లు. సో ఏ రకంగా చూసినా మీకు అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. పైగా ఈ ప్రత్యేకంగా ఈ వెంచర్ దగ్గరికి వస్తే 2-3 కిలోమీటర్లు మంది. అది హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ లో ఇది ఒక ఏరియా అండి.
ఇదేమి వేరే ప్లేస్ కాదు. లింగాపురం అనేది ఒక ముందు ఒక ఏరియా అంతే తప్ప ఇదేమో రాజధానికి రెండని ఇప్పుడు చెప్పుకుంటాం కానీ ఇదే రాజధాని. అసలు చెప్పాలండి ఇది కూడా రాజధాని. ఆలోచించకుండా, ఎటువంటి పరిస్థితులు ఎవరు ఆలోచించకుండా మీరు తీసుకుని ముందు మా కంపెనీని శుభము డెవలపర్స్ ని మనసులో మీరు హ్యాపీగా ఫీల్ అవుతారనే ఉద్దేశంతో నమస్తే అండి. నమస్తే.